ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అసలు మనోళ్ళు ఎట్ట తయారయ్యారంటే అట్ట తయారయ్యారు. రెబల్ వుడ్ దీన్ని చూసుకున్నట్లయితే మనం ఎప్పుడూ పెట్టేసినాం అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే టాలీవుడ్ మొత్తం ఒక 10,000 కోట్లు వసూలు చేసింది అని అనుకోండి. దాంట్లో 7,000 కోట్లు మన ప్రభాసే ఉంటాయి. మిగిలిన 3,000 కోట్లు అందరు హీరోలే కలిపి చిన్న చిత్తక అన్నీ కలిపి ఉంటాయి అనమాట. సో సపరేట్గా మాకు ఇంకో ఇండస్ట్రీ ఇచ్చేయండి, మాకు టాలీవుడ్ అవసరం లేదు, మాకు డైరెక్ట్గా రెబల్ వుడ్ ఉందిరా అని చెప్పి మనం అనుకునేది. కానీ దాన్ని చాలామంది అభిమానులు అయితే చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పుడు ట్విట్టర్ మొత్తం కూడా ఇదే పంచాయతీ. అది ట్విట్టర్లోనే జరగట, ఇన్స్టాగ్రామ్కి వచ్చేసింది, ఫేస్బుక్ కూడా వచ్చేసింది, నా దగ్గర కూడా వచ్చేసింది. ఆ పంచాయతీ ఏంది అనేటటువంటిది. అండ్ మన నాగశ్వం చూసుకున్నట్లయితే నిన్ను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందనమాట. అది మన వేదం నుండి మన వదా పర్వ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లో నుండి ఒక పోస్ట్ తీసుకొని పేజ్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దానివల్ల పిచ్చ కాంట్రవర్సీ అయింది. సో మనోళ్ళు మళ్ళీ పాత గొడవలు అయితే మొదలు పెట్టేశారు. లైక్ కర్ణుడు అర్జునుడు ఎవరు గొప్ప ఎవరు తోపు అనేటటువంటి వార్స్ అయితే మొదలుపెట్టారు. వాటన్నిటి గురించి డీటెయిల్గా ఈరోజు నేను మీకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మజా వస్తుంది అనమాట. ఫుల్ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. లాస్ట్లో 2 క్లారిటీ ఇస్తాను నేను. ఫస్ట్ జరిగేటటువంటి ఫ్యాన్ వార్స్కి రెబల్ వుడ్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ ఇస్తా. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అనేటటువంటిది విత్ ప్రూఫ్స్తో. అంత పెద్ద మహాభారతంలో ఎవరు గొప్ప అనేటటువంటిది తేలడం కష్టం, కానీ నేను తేల్చి మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. మొత్తం చూసండి, మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది. సో ఈ వార్ చూసుకున్నట్లయితే నిన్నే మొదలైందనమాట. ఏంటంటే కొన్ని ఎడిటింగ్లు అయితే బయటకు వచ్చేసాయి. మీకు చూపిస్తా చూడండి. అసలు ఎలా తిట్టుకుంటున్నారంటే అలా తిట్టుకుంటున్నారు. లైక్ ఫౌజీ అనేటటువంటిది తోపు సినిమా ఒకటి ఈ విధంగా ట్వీట్ చేసిండు, దానికి సలాం కొట్టే పక్కకు దింగండి. ఆ సినిమా వచ్చిన తర్వాత అన్ని లెక్కలు తేలితే అన్ని రాతలు మారితే మామూలు మూవీ కాదురా మా ఫౌజీ మూవీ, దమ్ముంటే క్లాష్కి రండి అని చెప్పి ఒక అభిమానం చూసుకున్నట్లయితే ట్వీట్ వేయడం జరిగింది. ఆబ్వియస్లీ అభిమానులు అన్నాక వేసుకుంటారనమాట. ఈ విధంగా ఫౌజీ తోపు సినిమా తురుం సినిమా అని చెప్పి ఒక ప్రభాస్ అభిమాని ట్వీట్ చేసినప్పుడు కింద వేరే హీరో వేరే హీరో ఉంటారు కదా వాళ్ళ సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ రాకా సినిమా వస్తుంది, అల్లు అర్జున్ ఫ్యాన్స్ రావచ్చు, డ్రాగన్ మూవీ వస్తుంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రావచ్చు. వాళ్ళు వచ్చి ఏమన్నా కింద కామెంట్ చేస్తారేమో, మా డ్రాగన్ మూవీ కొట్టేటటువంటి దమ్ము లేదురా, మా రాకా మూవీని కొట్టేటటువంటి దమ్ము లేదురా, మా OG2ను కొట్టలేరా, మా వారణాసిని కొట్టలేరా, అండ్ మన సినిమాలు కొట్టలేరా అని చెప్పి కామెంట్ వస్తుందేమని చెప్పి నేను అనుకుంటే మళ్ళీ కింద ప్రభాస్ ఫ్యాన్స్ దానికి వ్యతిరేకంగా కామెంట్ చేయడం అనమాట. ఫౌజియా మా పార్కింగ్ కలెక్షన్స్ అంత ఉండదురా మీ బతుకు అని చెప్పి ఒక సలార్ అభిమాని, లైక్ తన పేరు కూడా సలాసేగా అని చెప్పి పెట్టుకున్నాను అనమాట. ఒక సలార్ అభిమాని ఫౌజీని తిడుతున్నాను అనమాట. అసలు మీ బతుకు ఎంతరా, మా సలార్ పార్ట్ 2 వస్తే దాని పార్కింగ్ మొత్తం కూడా ఆ ఫౌజీ సినిమా వసూలు చేయదు, మీరంతా మీ స్థాయి అంతా మీ బతుకంతరా అని చెప్పి ఇంకో అభిమాని ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమంటే స్పిరిట్ వాడు వచ్చిందనమాట. కిందేసి తొక్కుతూ ఒక్కొక్కడికి పగిలిపోద్ది, ఆ ఫౌజీ పనికిరాదు, ఆ సలార్ పనికిరాదు, మా స్పిరిటే తోపురా అని చెప్పి ఇంకో అభిమాని వచ్చి ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా వీళ్ళు తిట్టుకుంటుంటే అప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చింది. అదే కల్కి 2898 దమ్ముంటే క్లాష్ రాండ్రా కొడకలారా, సలార్ సెగ వస్తుందో, మన ఫౌజీ వస్తుందో, స్పిరిట్ వస్తుందో రండి, దమ్ముంటే మా కల్కి సినిమా రిలీజ్ అయ్యేటటువంటి రోజుల్లో మీరు రిలీజ్ డేట్ పెట్టుకోండి, ఓ చకోత కోసం ఒక్కొక్కరిని అని చెప్పి ఒక ట్వీట్ చేయడం అనమాట. ఈ విధంగా రచ్చ దీన్నమ్మ వేరే సినిమాలతో కంపారిజన్ చేసుకోండి రా. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి అనమాట. బాలీవుడ్ దగ్గర నుండి మన షారుఖ్ ఖాన్ కింగ్ వస్తుంది, మన సల్మాన్ ఖాన్ ఇంకేందో సినిమా వస్తుంది, అమీర్ ఖాన్ కూడా ఏదో సినిమా ఫామ్లో ఉందని చెప్పి నేనన్నా ఓకే. మన ఇండస్ట్రీలో గొడవ పడటం ఇష్టం లేకపోతే పక్క ఇండస్ట్రీలో గొడవ పడవచ్చు. లేదా తమిళ నుండి కూడా జైలర్ 2 వస్తుంది, ఇంకా వేరే వేరే పెద్ద సినిమాలు వస్తున్నాయి, బిగ్ ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి. అవన్నీ మాకు గానరావు. మాది సపరేట్ ఇండస్ట్రీ, మాది సపరేట్ వుడ్. అటు టాలీవుడ్ లాగా ఇక్కడ రెబల్ వుడ్. సో ఈ రెబల్ వుడ్లోనే చీలకలు అయితే మొదలయ్యాయి అనమాట. అంతర్యుద్ధం అనేటటువంటిది మొదలైంది. మన ప్రభాస్ ఫ్యాన్సే ఫౌజీని ఒక్కదాన్ని టార్గెట్ చేసి అందరూ స్పిరిట్కి కల్కికి మన సలార్ సెక్ అయితే ఫుల్ ఎలివేషన్లు ఇచ్చుకోవటం నేనైతే చూసాను అనమాట. ఈ విధంగా రచ్చ అయితే జరుగుతుంది. మీ ఒపీనియన్ ఏంది, మీ కామెంట్ ఏంది? మరి మీరు సలార్కి సపోర్ట్ చేస్తారా, సలార్ శౌర్యాంగ పర్వం సలార్ పార్ట్ 2కి సపోర్ట్ చేస్తారా, కల్కి 2898 పార్ట్ 2కి సపోర్ట్ చేస్తారా, స్పిరిట్కి సపోర్ట్ చేస్తారా, ఫౌజీకి సపోర్ట్ చేస్తారా అని చెప్పి కామెంట్ చేయండి. నన్ను అడిగితే ఇప్తులు చెప్తున్నా సారు, నా పేరు రావణ్ ఫర్ యూ, నా ఓటుకేలా సలార్కే సారు, సలార్ ముందు ఏది పనికిరాదు. నేను మళ్ళీ చెప్తాను, గుర్తుంచుకోండి. సలార్ 2 కానీ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసిన, అసలు ఏం లేదు, ఒక టీజర్ వద్దు, ఒక ట్రయల్ వద్దు, డైరెక్ట్గా సలార్ 2ని దింపితే మట్టికి ఏ రికార్డు మిగలదు. దీని అమ్మ నిలబెట్టి 2,000 కోట్లు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. ఆ రేంజ్లో హైప్ ఉంది సలార్కి, మీకు అర్థం కావట్లా. ఇప్పటికి కూడా అసలు హాట్స్టార్లో చూస్తూనే ఉన్నారు, అమెజాన్లో చూస్తూనే ఉన్నారు. నేను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినా కానీ ఇది టాప్ ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పుడు. అది సలార్కు ఉన్నటువంటి పవర్. సలార్ అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ సినిమా అనమాట, దాన్ని కొట్టేటటువంటిది లేదు. ఒకవేళ మీరు ప్రభాస్ సినిమాలు లెక్కేసుకోవాలి అని అంటే
బాహుబలి తర్వాత ది బిగ్గెస్ట్ సినిమా అయితే సలార్ అని చెప్పొచ్చు. బ్రో మరి కల్కి పార్ట్ 1 అనేటటువంటిది 1200 కోట్లు కొట్టింది, కానీ సలార్ పార్ట్ 1 అనేటటువంటిది 700 కోట్లే కొట్టింది. ఇక్కడ కల్కి పార్ట్ 1 1200 కోట్లు కొడితే కల్కి పార్ట్ 2 అనేటటువంటిది దానికి మించి కొట్టిద్దిగా అని చెప్పి మీకు అనిపించవచ్చు. దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే సలార్ అనేటటువంటిది అందరిలోకి వెళ్ళాలా, అందరిలోకి ఇప్పటికి కూడా చాలామంది చూస్తుంటారు అనమాట ఆ సినిమా. మ్యాక్సిమం మీరైతే అంచనా వేసేటటువంటి ప్రయత్నం చేయండి. గట్టిగా మాట్లాడితే మా ఇంట్లోనే చాలామంది సలార్ సినిమా చూడలేదు. ఎందుకు చూడలేదంటే వాళ్ళకి ఎక్కలేదు అది. అరే ఏదేదో అవుతుంది ఏంద్రా, శౌర్యాంగ పర్వం అంటారు, 3 తెగలు అంటారు, ధన్యార్ అంటారు, అదంటారు ఇదంటారు, ఇదంతా ఏంద్రా అని చెప్పి కొంతమంది ఎక్కల. కానీ ఆయన ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పిండంటే, నేను చాలా డిసప్పాయింట్ అయినా సలార్ విషయంలో, కానీ సలార్ 2 అది జరగదు, చాలా అంటే చాలా జాగ్రత్తగా నీట్గా హ్యాండిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి మన నీల్మామ్ చెప్పిండు. అది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అని అంటే, ఒక్కసారి క్యాచ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి, ఎక్కువ డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సలార్ ప్రాపర్గా డ్రాగన్ సినిమా టీజర్ని ఎలా అయితే రిలీజ్ చేశారో అలాగే సలార్కి సంబంధించినటువంటి ఒక టీజర్ని రిలీజ్ చేసి దానికి మంచిగా పబ్లిసిటీ చేసి ముందు నుండి అర్థవంతంగా అసలు సినిమా రేపు రిలీజ్ అవుతుంది అనగా కూడా కేజీఎఫ్కి దానికి లింక్ ఉంది, మన ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఒకటే వాదన కొట్టినాం మనం. కానీ ఆయన రిలీజ్కి ఒకరోజు ముందు చెప్పిండు ఏ విధమైనటువంటి, అదే ముందు నుండి చెప్పే ఇది ఫ్రెష్ కాన్సెప్ట్ ఈ విధంగా తెస్తున్నాం అని చెప్పినట్టయితే ఏడ ఉండేది. సో సలార్ 2 అనేటటువంటిది నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ అని చెప్పి గుర్తుంచుకోండి. సలార్ ముందు ఫౌజీ పనికిరాదు, స్పిరిట్ పనికిరాదు, కల్కి 2898 AD కూడా పనికిరాదు. ఏది సలార్ 2 రిలీజ్ అవ్వటం లేట్ అవ్వచ్చు, కానీ అది రిలీజ్ అయ్యాక ఏ రికార్డు మిగలదు అని చెప్పి మళ్ళీ గుర్తుంచుకోండి. నేనైతే 100% సలార్ సెక్కేస్తా ఏది వచ్చినా కానీ. నాకు బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న సినిమాలో ఖచ్చితంగా సలార్ ఉంటుంది. మీకే సినిమా ఉంటుంది అనేటటువంటి కింద కామెంట్ చేయండి. నేను ఫౌజీ గురించి అంటారా, దానికి హైప్ 0 ఉంది, కానీ రిలీజ్ అయ్యాక రికార్డుల మోత అయితే ఉంటుంది. ఒక లుక్ లీక్ అయిందిగా, సిగరెట్ దాక్కుంటే ఆ విధంగా స్తంభం పట్టుకొని కుద్దాలి పని ప్రభాస్. ఇక అలాంటిది ఫుల్ మూవీ వస్తే లెక్కలనే మారుతాయని చెప్పి గుర్తుంచుకోండి. ఏది ఏమైనా కానీ ముందు సలార్తోనే స్టార్ట్ చేసుకుందాం మనం, ఓకేనా? నేనైతే సలార్కి ఓటేస్తా, మీరు దేనికి ఓటేస్తారని చెప్పి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. మనమే కంపారిజన్ చేసుకోవాల్సి వస్తుంది, మనమే తిట్టుకోవాల్సి వస్తుంది ఏ తోపని. అలాంటి సిచ్యువేషన్ ప్రభాస్ అన్న మనకు క్రియేట్ చేసిండు. అది మేసని చెప్పండి, తొడలో కొట్టి కాలరేగరే చెప్పండి నేను ప్రభాస్ ఫ్యాన్ అని. అరే మేము వేరే సినిమాలతో కంపేర్ చేసుకోవాల్సిన లేదురా, మా సినిమాలు మేము కంపారిజన్ చేసుకొని ఫ్యాన్ వైట్ చేసుకునేటటువంటి సిచ్యువేషన్. నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, ప్రపంచంలో ఇన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, ఇన్ని సినిమాలు ఉన్నాయి, ఏ హీరో కూడా ఆ హీరోకి సినిమాకి సంబంధించి యుద్ధం చేయడం నేను చూడలే. ఫర్ ఎగ్జాంపుల్ మన అల్లు అర్జున్ అనేది ఉంది, పుష్పకి రాకాకి వాళ్ళు కంపారిజన్ చేసుకొని గొడవ పడతారా? అసలుకే పడరు. మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓజీకి, హరిహర వీరమల్లికి, ఉస్తాద్ భగత్ సింగ్కి పోనీ కంపారిజన్ చేసుకొని గొడవ పడతారా? లేదా ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ గురించి గొడవ పడతారా? లేనే లేదనమాట. మన ఏ హీరో చూసినా, ఎన్టీఆర్ అన్న చూసుకున్నా, ఇప్పుడు ఎన్టీఆర్ అన్న డ్రాగన్ తీస్తాంటో, డ్రాగన్ మూవీకి మన గాడ్ ఆఫ్ వార్కి కంపారిజన్ చేస్తే అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవే పడరు. కానీ మన ప్రభాస్ ఫ్యాన్ చూసుకున్నట్లయితే ఆయన సినిమాకు వాళ్ళే కంపారిజన్ చేసుకొని గొడవలు పడేటటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిందంటే నువ్వు నేను ఒప్పుకునేది ఏంది, అవతల రెబల్ స్టార్ సలాం కొట్టి పక్కకు మింగేయడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన నాగశ్విన్ గారు ఈ విధమైనటువంటి పోస్ట్ అయితే వేయడం జరిగింది. ఆయన ఏంటంటే ఒక ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం ఇంగ్లీష్ ఉందన్నమాట, ఒక ఫోటో లాంటిది వేసిండు. సో ఈ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే అందరూ నాగశ్విన్ని తిడుతున్నారు, మీరంతా కల్కి 2898 ఏదైతే ఉందో మీ సొంతంగా తీశారు, మీ సొంతంగా రాసుకున్నారు. అసలు కృష్ణుడు వచ్చి మన గరికపాటి గారు కూడా చెప్తారనమాట, ఆలస్యమైంది ఆచార్యపుత్ర అంటాడు. అసలు అలాంటి లేనిలోపు ఎందుకు రాసుకున్నారు ఈ డైలాగ్ అని చెప్పి ఆయన ఏదేదో అన్నాడు ఒకసారి కల్కి గురించి. అప్పుడు మనం వీడియో కూడా చేసినాం అనమాట. సో అందరూ తిడుతున్నారు, మన నాగశ్విన్ తిడుతున్నారు, మీ ఇష్టానుసారమే మీరు కల్కి సినిమా తీశారు, అందులో ఉన్నటువంటి లోటుపాట్లు వదిలిపెట్టి కృష్ణుడు వారు డైరెక్ట్గా కర్ణుడికి ఎలివేషన్లు ఇస్తున్నట్టు అర్జున్ని ఓడించేటటువంటి రీతిలో మీరు ఇచ్చారు, కానీ ఇది ముమ్మాటికి తప్పని చెప్పి ఆయన చెప్పిండు ఒకసారి. ఆయన కాదు, చాలామంది క్రిటిక్స్ అయినా రివ్యూ ఇచ్చే వాళ్ళైనా కామెంట్ చేశారు, తిట్టారు. దానికైతే మన నాగశ్విన్ గారు ఈ విధంగా ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే గోదా పర్వాన్ ఉంటుంది అనమాట, మనం అందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఉన్నటువంటి సారాంశం మొత్తం కూడా నేను మీకు షార్ట్ కట్లో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, ఘటోత్కచుడు చనిపోయినందువల్ల కర్ణుడు దగ్గర ఉన్న ఒక్కసారి మాత్రమే ఉపయోగించగల శక్తి ఆయుధం వాసవి శక్తి ఖర్చు అయిపోయింది, అందువల్ల కర్ణుడు అప్పుడే ఓడిపోయినట్టే. ఆ ఆయుధం ఇంకా అతని దగ్గర ఉంటే ప్రపంచంలో ఎవరు అతన్ని ఎదుర్కోలేరు. మీరు కురుక్షేత్రం చూస్తే అర్థమైంది, కర్ణుడి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది అనమాట, అది చూసుకున్నట్లయితే ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. ఘటోత్కచుడు ఎవరు అనుకున్నారు, మన భీముడు కొడుకు అనమాట. సో భీమా కొడుకు మీద ప్రయోగించాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే ఘటోత్కచుడు మొత్తం యుద్ధాన్ని ఆగం చేసేలాగా ఉన్నాడు. సో వేరే ఆప్షన్ లేదు. కానీ కర్ణుడి దగ్గర ఒక అస్త్రం ఉంటుంది, అదే వాసవి శక్తి అస్త్రం. ఆ అస్త్రాన్ని అర్జునుడు కోసం దాచుకుంటాడు, కానీ ఘటోత్కచుడు వచ్చి దాడి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చంపడానికి అప్పుడు ఆ అస్త్రం అయితే వాడేస్తాడు మన కర్ణుడు. కురుక్షేత్రంలో అయినా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఒకవేళ ఆ అస్త్రం కానీ మన కర్ణుడు వాడకుండా అర్జునుడు కోసమే దాపెట్టుకొని ఉన్నట్టయితే
యుద్ధం ఎప్పుడైపోయేది. అర్జునుడు ఖచ్చితంగా కర్ణుడి చేతిలో ఓడిపోయేవాడే. ఈ విషయం నేను చెప్పట్లేదు, నాగశ్విన్ గారు వేసినటువంటి పోస్టు. అది కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ ఫోటో తీలా, ఒక మంచి వేదం నుండి ఫోటో తీసుకొని మనకైతే చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇంకా జాగ్రత్తగా చెప్తా చూడండి, ఆ యొక్క లైన్ మొత్తం సారాంశం నేను మీకు షార్ట్ కట్లో చెప్తా. కర్ణుడు కవచ కుండరాలు అతని దగ్గర లేకపోవటం అదృష్టం. కవచ కుండరాలని మన శ్రీకృష్ణుడు వారు తీసేసుకుంటారు కదా, ఆ కర్ణుడి దగ్గర లేకపోవటం మన అదృష్టం. వాసవి శక్తి ఘటోత్కచుడిపై వాడటం కూడా అదృష్టం. ఎన్ని అదృష్టాలు ఎవరికి కలిసి వచ్చాయి? పాండవులు కలిసి వచ్చాయి, అర్జునుడికి కలిసి వచ్చింది. మీరేం చెప్పేది నాకు అర్థం కావట్లా. అవన్నీ కర్ణుడి దగ్గర ఉంటే 3 లోకాలలో కూడా దేవతలు సైతం అతన్ని ఎదుర్కోలేకపోయేవారు. ఆ కవచకుండరాలైన, ఆ వాసవి శక్తి అస్త్రమైన అదే కర్ణుడి దగ్గర కానీ ప్రాపర్గా ఉంటే ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవీ దేవతలు ఎవరు కూడా కర్ణుణ్ణి ఎదుర్కోలేరు. ఈ మాట నేను చెప్పట్లా, శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. ఏనండి, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు యుద్ధానికి రావడానికి సాహసించారని చెప్తున్నాడు. ఇంద్రుడైనా, కుబేరుడైనా, వరుణుడైనా, యముడైనా వాళ్ళు కూడా కర్ణుడితో యుద్ధం చేయడానికి భయపడతారు. చివరగా, నువ్వు గాంధీవం పట్టుకున్నా, నేను సుదర్శన చక్రం పట్టుకున్నా అతన్ని ఓడించడం చాలా కష్టమయ్యేది అని కృష్ణుడు చెప్తుండు. అర్థమైందా? ఇది ఈ భాగం కృష్ణుడు కర్ణుడు అసాధారణ శక్తిని పరాక్రమాన్ని ప్రశంసిస్తున్నాడు అనేటటువంటిది మ్యాక్సిమం మీరైతే అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అదే మన నాగేశ్వర గారు అయితే పోస్ట్ వేయడం జరిగింది. కర్ణుడు ఆల్ టైమ్ గ్రేటెస్ట్. ఆయన గురించి మీరు వార్ చేయాల్సింది, ఆయన తిట్టాల్సింది లేదనమాట. ఆయన ఏముంది భయ్య, ఆయన దగ్గర అదృష్టం ఉందా మీరు చెప్పండి? పుట్టగానే తల్లి దూరం అయింది, అన్నదమ్ముల మీద యుద్ధం చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఆయన సరే, ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఇది కాంట్రవర్సీ అయిపోవచ్చు. ధర్మం అధర్మం అని చెప్పి రుద్దుతున్నారు కదా. భార్యని జోదంలో పెట్టిన వాళ్ళు ధర్మాత్ములు ఎలా అవుతారు? నాకు దీనికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా? ధర్మం ఓకే. ద్రౌపది దేవి వస్త్రాభరణం చేయడం 100% తప్పు, తలలు తెగాలి, నేను ఒప్పుకుంటా. అసలు ఆమెని జోదంలో ఎందుకు పెట్టాలి మీరు చెప్పండి? భార్యని జోదంలో పెట్టిన వాళ్ళు ధర్మాత్ములు అవుతారా? నా క్వశ్చన్ ఇది మీ అందరికీ. సో ఇది కాంట్రవర్సీ అయినా పర్లేదు, నేను అడిగేటటువంటి క్వశ్చన్. కర్ణుడు ఆల్ టైమ్ గ్రేటెస్ట్. నేను దీంతో ఎవరితో ఆర్గ్యూ చేయడానికైనా సరే రెడీగా ఉంటా. మన గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు ఏం అంటారు, అప్పుడప్పుడు కర్ణుడిని తిడతారనమాట. కర్ణుడికి సంబంధించినటువంటి వేరే వీడియోలు కూడా వైరల్ చేయడం అయితే నేను చూసా. ఆయన గొప్పతనం అనేటటువంటిది వేరుంది. ఇక్కడ కృష్ణుల వారు చూసుకున్నట్లయితే అర్జునులకు ఉన్నారు, మరి కర్ణుడికి ఎవరుండు? రథసారథి కూడా ఆయన అమ్మటుండు. ఒకసారి మీరు చదివేటటువంటి ప్రయత్నం చేయండి. సొంత రథసారథి కూడా కర్ణుడు చావుకారమైతుడు. అర్థం చేసుకోండిగా ఆయన ఎన్ని అవాంతరాలు, ఎన్ని బాధలు పడ్డాడు. అలాంటి గొప్ప ఆయన్నే మీరు నాగశ్విని మీద కోపంతో, ప్రభాసన్న మీద కోపంతో, కుళ్ళుతో కర్ణుడు తప్పు చేయడం ముమ్మాటికి తప్పనమాట. ఆయన ధర్మం వైపు నిలబడలేదు అనేటటువంటి ఒకే ఒక్క రీజన్ తప్ప కర్ణుల్లో నాకైతే ఏ మైనస్ కానీ రాలా. అర్జునుడు కన్నా వీరుడు కర్ణుడే. నేను వాదించడానికి రెడీగా ఉంటాను. మీరు రెడీయా? చెప్పండి, డిబేట్ పెట్టుకుందాం, ఓకేనా? బై బాయ్.